వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఎంతో మంది యువత ఐటీ ఉద్యోగం సాధించి ఉన్నతంగా రాణించాలి అనుకుంటారు. అటువంటి వారు ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎటువంటి కోర్సెస్ నేర్చుకుంటే ఈజీగా ఐటీ ఉద్యోగాన్ని సాధించవచ్చు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సతీష్ యల్లంకి, స్కైయస్ టెక్నో సొల్యూషన్స్. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దీనిపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి వెంటనే సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఫ్రెషర్స్కి ప్రజెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి సార్? ఇండస్ట్రీ బాగానే ఉందండి. ఓకే, లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ కొంత డిలే ఉండెను, బట్ ఈ ఇయర్ ఆల్రెడీ ఇండస్ట్రీస్కి క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి మూవ్ అవుతున్నాయి చాలా మటు కంపెనీస్. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఫ్రెషర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏదైతే వాళ్ళు 65% ఆర్ సంథింగ్ చెక్ చేసి దే పుష్ ఆన్ దే రెజ్యూమ్స్. కాకపోతే అంటే నాన్ ఐటీ స్టూడెంట్స్, ఐటీ స్టూడెంట్స్ ఎస్పెషలీ దే షుడ్ మేక్ ఎ వెరీ క్లియర్ సెపరేషన్ ఫ్రమ్ వన్ అనదర్ అండ్ దే షుడ్ చెక్ హౌ ఎగ్జాక్ట్లీ దే షుడ్ ప్రిపేర్ ఫర్ ద ఇండస్ట్రీ. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ వెరీ క్రేజీ అబౌట్ కీపింగ్ మోర్ నెంబర్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీస్. అంటే నేను జనరేటివ్ ఏఐ పెడితే మంచిదా, డేటా సైన్స్ పెడితే మంచిదా, ఏఐఎంఎల్ ఇలా ఆలోచిస్తున్నారు. ఫ్రెషర్స్ మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఫండమెంటలీ డేటా స్ట్రక్చర్స్ కానీ ఒక కోర్ లాంగ్వేజ్ లైక్ C++ ఆర్ జావా కానీ ఇన్డెప్త్గా తెలవకుండా ఇఫ్ దే థింక్ దట్ జస్ట్ బికాజ్ ఏఎంఎల్ నేర్చుకోవడం వల్ల నాకు జాబ్ వస్తుంది అనుకుంటే చాలా తప్పండి. వై? బికాస్ ఫ్రెషర్స్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈరోజు కూడా అంటే టాప్ రేటెడ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళని ఫుల్ స్టాక్ ఇంప్లిమెంటేషన్లో విత్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ పైథాన్ కానీ ఒక డేటాబేస్తో కానీ చెక్ చేసుకుంటారు. సో ఏఎంఎల్ ఈజ్ నో డౌట్ ఇట్ కెన్ బి పార్ట్ ఆఫ్ యువర్ రెజ్యూమ్, బట్ దే షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ఓన్లీ ఏఎంఎల్ పెట్టి తక్కిన టెక్నాలజీస్ని కానీ ఇగ్నోర్ చేస్తే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి ఎలా ఉండి మే ఉంది కాబట్టి, మార్చ్ అండ్ ఏప్రిల్ ఉంది కాబట్టి డిసెంబర్ తర్వాత మళ్ళీ మూమెంటం స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ జాబ్లో డిమాండ్ ఉన్న కోర్సెస్ అంటే ఏం చెప్తారు? సి ఒక్కటండి, డిమాండ్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి. సో యూ కెన్ నాట్ థింక్ లైక్ ఇది డిమాండ్ ఉంది కాబట్టి అది నేను నేర్చుకోవాలన్న ఒక ఎప్పుడు ఆ యాటిట్యూడ్ ఉండకూడదు. ఎస్పెషలీ ఫస్ట్ టైం ఐటీలోకి వచ్చే వాళ్ళకి దే షుడ్ నాట్ కీప్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. దే షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, మీరు ఏ టెక్నాలజీ అయితే కరెక్ట్గా నేర్చుకున్నారో ఆ టెక్నాలజీని మీరు డిమాండింగ్ స్టేట్లో ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టు ఉండాలి. అంటే సపోజ్ లైక్ ఇప్పుడు మీరు కరెంట్ జనరేషన్ తెలియ మాట్లాడారు అనుకోండి, సి లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పి, దే జనరలీ ఫీల్ లైక్ సి లాంగ్వేజ్ చాలా ఓల్డ్ టెక్నాలజీ కదా, వై యూ ఆర్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ద ఫస్ట్ థింగ్ దే షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ఇస్ సి లాంగ్వేజ్ వల్ల మీకు ప్రోగ్రామింగ్ అనేది ఎలా జరుగుతుంది, ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలి, ఫండమెంటల్ ఏరియా అంటే ఫౌండేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని చాలా కాన్ఫిడెంట్గా ఎలా బిల్డ్ చేసుకోవాలని తెలుస్తుంది. సో ఐ కెన్ సే లైక్ పైథాన్ ఇస్ ఇన్ డిమాండ్, లెర్న్, బట్ అండర్స్టాండ్ వన్ థింగ్, పైథాన్లో మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తున్నారో అది మోస్ట్ ఆఫ్ ది టైం లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఆ పర్టికులర్ లైబ్రరీని మీరు ఇంపోర్ట్ చేసుకుని వర్క్ చేసినా కూడా క్లయింట్ యొక్క ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా ఆ లైబ్రరీకి ఫిట్ అవ్వకపోవచ్చు. 80% ఆఫ్ ద లైబ్రరీకి ఫిట్ అయినా కూడా 20% ఫిట్ అవ్వకపోవచ్చు. కస్టమైజేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు దే డెఫినెట్లీ నీడ్ కోర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. So demanding is there. If you talk about demand, I can say that databases are in demand, Java is there in demand, AML is in demand, but don't keep your focus like that. Learn the things where you can work with core technologies. ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది డిమాండ్ చేస్తే అది మీరు వర్క్ చేసేటట్టు ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, అదేవిధంగా టెస్టింగ్ టూల్స్ గురించి వివరించండి. దానిలో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? See, people who are already learning testing tools, they may not like my suggestion. Okay. But what I fundamentally say is testing is basically going to be out of the markets mostly by another 5 years అండి. ఆల్రెడీ ఆటోమేషన్ స్టార్ట్ అయిపోతుంది టెస్టింగ్ మీద. ఒకప్పుడు ఏంటంటే డిమాండ్ సప్లై రేషియోలో తేడా ఉండేటప్పటికీ ఇండస్ట్రీస్ ఏంటంటే ప్రోగ్రామర్ చేసిన అప్లికేషన్ని థర్డ్ పార్టీ టెస్టింగ్ కన్సల్టెంట్స్తోని టెస్టింగ్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ ఏం ఆలోచిస్తుందంటే ప్రోగ్రామర్ చేసిన ప్రోగ్రామ్ని why he is not testing and why he is not taking the whatever credibility for it, and why he is not taking the responsibility of his code, that his code is very perfect. So testing departments పూర్తిగా పోతాయనను, కానీ 80% ఇది టెస్టింగ్ ఇండస్ట్రీ మాత్రం డెఫినెట్గా ఇట్ గెట్స్ ఇన్ టు ఆటోమేషన్. సో ఫ్రెషర్స్కి ఎస్పెషలీ టెస్టింగ్లో ఎక్కడ జరుగుతుందో చెప్తాను. వేర్ స్టూడెంట్స్ గెట్ క్రేజీ అబౌట్ టెస్టింగ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏం చెప్తాయంటే, ఒక నాన్ ఐటీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, మెకానికల్ గ్రాడ్యుయేట్, యూ వాంట్ టు కమ్ ఇన్ టు ఐటీ. If he contacts any particular institution where the training centers are there, they will simply say like, need testing better antar. So
మెకానికల్ ఇంజనీరింగ్ కానీ నాన్ ఐటీ స్టూడెంట్స్కి ఇంటర్నల్గా ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అంటే ఒక ఫోబియా ఉంటుంది, భయం ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్ నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ అక్కర్లేదు. బట్ ఇక్కడ మనం అప్లై చేయాల్సిన కామన్ సెన్స్ ఏంటంటే ఒక జావాలో ఒక అప్లికేషన్ డెవలప్ అయింది అనుకోండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన డెవలపర్ కంటే కూడా టెస్టింగ్ ఇంజనీర్ ఇంకా ఇంటెలిజెంట్గా ఉండాలి. వై? బికాస్ ఎల్స్ యూ కెనాట్ నో వాట్ ఆర్ ద బగ్స్ దేర్ ఆర్ దట్. సో టెస్టింగ్ కెరియర్ ఫ్రెషర్స్కి ఐ డోంట్ సజెస్ట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు స్టార్ట్. అనుకోని పరిస్థితుల్లో టెస్టింగ్లోకి వెళ్ళినా కూడా మాక్సిమం 1.5 year or 2 years తర్వాత డెవలపర్స్ లోకి వచ్చేయాలి. ఇఫ్ దే డు నాట్ టేక్ దట్ డెసిషన్, దాని కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు అనుకోండి, తర్వాత లైఫ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది, కెరియర్ స్కేలబిలిటీ ఉండదు. అది సరే. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీనివాస్ చెప్పండి సార్, మీరు ఏం చదువుకున్నారు? ఓకే, ఇప్పుడు ఏం కావాలండి మీకు? ఎటువంటి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే, ఏ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి? 2014 మేడం. 14. ఓకే, అది ఇప్పుడు ఏ కోర్స్ బాగుంటుందని నాకు మామూలుగా ప్రెజెంట్. ఓకే, సార్తో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, మీరు 2014 అంటున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ 10 years కదండి మీ ఇదే. ఈ లోపల మీరు ఏం జాబ్ చేస్తున్నారండి 10 years లోని? కాలేజీలో వర్క్ చేసాను సార్, మామూలుగా ఫ్యాకల్టీ మీరు వర్క్ చేస్తున్నారు. సో ఒకటండి, మీరు ఫ్రెషర్గా కన్సిడర్ చేయదు మీ ఇండస్ట్రీ. మీరు ఫ్యాకల్టీగా ఉంటూ ఏమైనా పేపర్ సబ్మిషన్స్ కానీ లేదంటే రీసెర్చ్ పేపర్స్ కానీ సబ్మిట్ చేశారండి యాజ్ ఎ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అసోసియేట్ అయ్యి? ఓకే, దెర్ ఆర్ 2 things అండి. ఒకటి, మీరు కోర్ ఈసీలోనే ఉండాలని అనుకునేటట్టు, అంటే యూ లవ్ యూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఏరియా, అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు కంటిన్యూ ఆన్ దట్, యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విత్ ఐఓటీ అండి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5-6 కంపెనీస్తో ఎంఓఈస్ చేసుకుంది. తైవాన్ నుంచి కొంత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ ఇండియాకి షిఫ్ట్ అవబోతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ దెర్ విల్ బి గ్రేటర్ ఆఫ్ ఛాన్స్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐఓటీ లైక్ ఇంప్లిమెంటేషన్స్ అండి. మీరు ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ని కంటిన్యూ చేయాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే పైథాన్ నేర్చుకోండి డెఫినెట్గా. అలాగే ఆబ్జెక్టివ్-C ఒకటి నేర్చుకోండి. సరే, ఇది కాదు నేను కోర్ అప్లికేషన్, కోర్ ఐటీ సైడ్ రావాలి అని అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం డేటాబేసెస్తో మీరు ఫస్ట్ మొదలు పెట్టాలని. ఎందుకంటే మీకు ప్రోగ్రామింగ్ ఫస్ట్ నేర్చుకో, మీ 10 years గ్యాప్ని మీరు క్లియర్గా చూపించగలగాలి. సో ఫర్ దట్ పర్పస్ నా సజెషన్ ఏంటంటే మీరు కోర్ ఐటీకి రావాలనుకుంటే మాత్రం బెటర్ స్టార్ట్ లెర్నింగ్ డేటాబేసెస్ విత్ SQL అండ్ PLSQL. ఆ తర్వాత పవర్ BI లాంటి బిజినెస్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ నేర్చుకొని ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఒక డేటా అనలిస్ట్గా జంప్ చేసి అక్కడి నుంచి మెల్లిగా మీరు ఒక 1 or 2 years వర్క్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ ప్లాన్ టువర్డ్స్ AI అండ్ ML అండి. ఓకే సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి ఎక్కువగా వింటున్నాం సార్. దానికి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలంటారు దానికి? వన్ థింగ్ యూ కెన్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ రైటింగ్ అండి. ద వరల్డ్ ఎగ్జిస్ట్ విత్ మొబైల్ డెఫినెట్లీ ఫర్ అనదర్ 1000 years. అంటే మొబైల్లో ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, కానీ ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీల్డ్ అయితే మనం ఉంటాం తప్పకుండా. అండ్ ఇన్ డౌన్ ద లైన్ 10 years మీరు చెక్ చేసుకుంటే మొబైల్ డిపెండెన్సీ పెరిగిపోయింది మీ బిజినెస్ మీద కానీ, మీ డే టు డే ట్రాన్సాక్షన్స్ మీద కానీ. ఎస్పెషలీ బిజినెస్ ఈజ్ మూవింగ్ మోర్ టువర్డ్స్ ద మొబైల్ ఇంటిగ్రేషన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు 5G కానీ వస్తే, 5th generation మొబైల్ కమ్యూనికేషన్ కానీ వస్తే, ఈవెన్ హెల్త్ కేర్ కూడా చాలా మటుకు మొబైల్ మీద డిపెండ్ అయిపోతుంది. అంటే యూ విల్ ఫైండ్ హాస్పిటల్స్ విచ్ ఆర్ డూయింగ్ రిమోట్ ఆపరేషన్స్ వేర్ a doctor will be there in Hyderabad and they may be operating a patient in another country where the patient is on the operation table using just a wireless communication. So cyber security definitely గా వరల్డ్ లో ఇట్ ఈస్ ఇన్ హై డిమాండ్, నో డౌట్. కాకపోతే ఏది డిమాండ్ ఉంటే దానికి వేలం వెర్రిగా వెళ్ళడం కాకుండా సైబర్ సెక్యూరిటీలో మీరు ఎక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలనుకున్నా చెక్ చేసుకోవాలి. మెయిన్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే వాళ్ళు డెఫినెట్గా ఒక లైనెక్స్ ఫ్లేవర్ నేర్చుకోవాలి. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్డెప్త్గా రావాలి. ఎస్పెషలీ ఖాళీ లైనెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది లైనెక్స్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఫర్ సేక్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో నేర్చుకున్నానని కాకుండా వాళ్ళకి డెఫినెట్గా షెల్ స్క్రిప్టింగ్ బాగా వచ్చి ఉండాలి, నెట్వర్కింగ్ మీద బాగా ఐడియా ఉండాలి, ర్యాక్ మేనేజ్మెంట్ సర్వర్స్ని కానీ లేదంటే నెట్వర్క్ ప్రోటోకాల్స్ మీద కానీ నెట్వర్క్ లేయర్స్ మీద కానీ మంచి అవగాహన ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఐదర్ పైథాన్ విత్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, C విత్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ ఆర్ జావా విత్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, ఈ మూడిట్లో ఏదన్నా కూడా నెట్వర్క్ ప్రోగ్రామింగ్ డీప్గా నేర్చుకోవాలి. ఇలా కాకుండా సైబర్ సెక్యూరిటీ ఏదో నార్మల్గా నేను ఈ ఫోన్ని హ్యాక్ చేస్తాను లేదంటే ఆ సిస్టమ్ని హ్యాక్ చేస్తానన్న దూరంతో నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా యూ ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్. వై? బికాజ్ అది చూడడానికి చాలా క్రేజీగా, అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, ఓ ఫ్యాకల్టీ నిల్చొని మీ ఫోన్ని హ్యాక్ చేసి నేను హ్యాక్ చేశాను అని చూపించారు. బట్ వై యూ విల్ రియల్లీ యూజ్ ఏ ఫోన్ హ్యాకింగ్ ఇన్ యూర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్కిల్, ఇట్స్ నాట్ ద ఓన్లీ స్కిల్. సో
స్టూడెంట్స్ ఇట్లా ఈ క్రేజీనెస్ మీద పడకుండా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో లాంగ్ స్టాండింగ్ ఒక 10 yearsలో సెటిల్ అవ్వాలంటే మాత్రం దే షుడ్ బి గుడ్ ప్రోగ్రామర్స్ ఇన్ పైథాన్ ఆర్ జావా ఆర్ సి లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ విత్ నెట్వర్కింగ్ అండి. దే షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ దే షుడ్ అండర్స్టాండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ వైర్డ్ నెట్వర్కింగ్లో ప్రోటోకాల్స్ ఎలా పనిచేస్తాయి, అన్వైర్డ్ నెట్వర్క్ అంటే వైఫైలో నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఎలా పనిచేస్తాయి, మల్టిపుల్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ మొబైల్స్ ఏ విధంగా అసోసియేట్ అవుతాయి, సెల్ నెట్వర్కింగ్లో వచ్చేటికి ఏం తేడా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోకపోతే సైబర్ సెక్యూరిటీ కోర్స్ మీరు నేర్చుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏమి ఉండదు. ఇట్స్ రియల్లీ గ్రేట్ వండర్ఫుల్ కెరియర్, నో డౌట్ అబౌట్ ఇట్. హైయెస్ట్ పెయిడ్ కూడా మార్కెట్లో. ఓకే సార్, వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో మధు గారు. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్ మీ డౌట్ ఏంటి? మేడం నేను ఒక 2020 పాస్డ్ అవుట్ అండి. ఓకే. ఎలక్ట్రికల్ స్టూడెంట్. ఓకే అండి. దాని తర్వాత ఏంటంటే మేము ఐటీకి మూవ్ అవుదాం అనుకున్నప్పుడు జాబ్ మార్కెట్. ఓకే. సో మేము అంటే ఆ తర్వాత 1 year అంటే బిజినెస్. మధ్య గారు మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి మాట్లాడండి ప్లీజ్. బైజూస్లో బిజినెస్ డెవలప్మెంట్. ఓకే, బైజూస్లో బిజినెస్ డెవలప్మెంట్ చేశారు. ఆ తర్వాత వర్క్ చేసిన తర్వాత 1 year అనేది జావా ఫుల్ స్టాక్ జాబ్ మార్కెట్ లో కూడా వచ్చింది కదా కొన్ని. అంటే 1 year ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ నేర్చుకున్నారండి? నేర్చుకున్నాను, ఇంటర్న్షిప్ అనేది కూడా చేశాను. ఓకే ఓకే. ఇంటర్న్షిప్ లో ఏ ప్రాజెక్ట్స్ చేశారండి మధు గారు మీరు? స్ప్రింగ్ బూట్ మీద అండి. కరెక్ట్. డొమైన్ ఏంటండి అంటే బేసిక్ చెప్పండి. మన అప్లికేషన్ అంటే ఫుల్ స్టాక్ మీద. మీ ఫుల్ స్టాక్ లోని ఏపీఐ బేస్డ్ ప్రోగ్రామింగ్ చేశారా లేదంటే అప్లికేషన్ సైడ్ ప్రోగ్రామింగ్ చేశారా, ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉన్నారు, ఎటువైపు ఉన్నారు మీరు? మేము ఏపీఐ మీద చేసాం. ఏపీఐ మీద చేశారు. సో డెఫినెట్ గా మీరు ఏపీఐస్ మీద ప్రోగ్రామింగ్ చేయగలిగితే మాత్రం మీ రెజ్యూమ్లో దాన్నే ఎక్కువగా హైలైట్ చేయండి. ఎందుకంటే ఏపీఐ ప్రోగ్రామర్స్కి మంచి డిమాండ్ ఉంది మండి మార్కెట్లోని. దట్టు మీరు స్ప్రింగ్ బూట్లో జావా ఫుల్ స్టాక్ చేశారని అంటే డెఫినెట్లీ యూ షుడ్ గెట్ యువర్ కాల్స్. బట్ థింగ్ ఈజ్ మీ రెజ్యూమ్ని మీరు ఎలా ఫార్మాట్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. రెండోది ఏంటంటే రెజ్యూమ్లో స్టీరియోటైపిక్గా నాకు స్ప్రింగ్ బూట్ వచ్చు, నాకు మైక్రో సర్వీసెస్ వచ్చు అని రాస్తే 1000 రెజ్యూమ్స్లో సేమ్ కంటెంట్ ఉంటుందండి. మీరు ఏం చెప్పాలని అంటే మీ ఇంటర్న్షిప్లో మీరు స్ప్రింగ్ బూట్ని మైక్రో సర్వీసెస్ ద్వారా ఎలాంటి ఏరియాస్లో అప్లై చేశారు. అంటే మీ డొమైన్ సపోజ్ బ్యాంకింగ్ అనుకోండి, బ్యాంకింగ్లో మీరు మైక్రో సర్వీసెస్ని ఏ విధమైన అప్లికేషన్ ఏరియాస్లో అప్లై చేశారు దాన్ని బేసిక్ ఫండమెంటల్గా ఒక 1 or 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది డేటాబేసెస్తో మీరు ఎంత అసోసియేట్ అయ్యారు స్ప్రింగ్ బూట్ ద్వారా, అక్కడ ఎటువంటి ఏపీఐస్ వాడారు, మీ సొంతగా మీరు ఏమైనా ఏపీఐస్ని డెవలప్ చేశారా లేదంటే ఎగ్జిస్టింగ్ ఏపీఐ లైబ్రరీస్ వాడుకున్నారా, అది కూడా చెప్పగలరు. కస్టమైజేషన్ మీరు ఎంత ఎక్కువ చెప్తే ఇండస్ట్రీ అంత తొందరగా కాల్ చేస్తుందండి మైక్రో సర్వీసెస్లోని. అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ మీరు ఏదైతే ఇంటర్న్షిప్లో చేశానంటున్నారో అది డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే మీరు సపోజ్ నేను బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేశానని అన్నాను, దట్ దే డోంట్ సీ లైక్ దట్. టోటల్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో మీరు మైక్రో సర్వీసెస్ మాడ్యూల్స్ ఎన్ని డిజైన్ చేశారో, అసలు ఎన్ని ఉన్నాయి, అందులో మీరు కోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓవరాల్ మీ స్టేక్ హోల్డ్ ఏంటి దాని మీద అది చెప్పగలగాలి. మూడోది ఫ్రంట్ ఎండ్ వాళ్ళతోని బ్యాక్ ఎండ్ వాళ్ళతో మీరు అసోసియేట్ అయ్యి ఎలా ఏపీఐ ఇంటిగ్రేషన్ చేశారు, ఎలాంటి ప్రోటోకాల్స్ వాడారు, ఇవి మెన్షన్ చేస్తూ మీ రెజ్యూమ్లో అట్లీస్ట్ ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ని మీరు డెఫినెట్గా పెట్టాలండి. ప్రాజెక్ట్ని ఎప్పుడు కూడా అప్లికేషన్ సైడ్ ఎక్స్ప్లెనేషన్ చేయకండి. మీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ యోర్ స్టేక్ అంటే మీరు ప్రాజెక్ట్లో ఎంత ఓనర్షిప్ తీసుకున్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే తొందరగా మీ రెజ్యూమ్ షూట్ అవుతుంది, కాల్స్ వస్తాయి. ఇప్పుడు జాబ్ మార్కెట్ లో ఫ్రెషర్స్ కి ఎలా ఉంది? ఫ్రెషర్స్ అసలు మార్కెట్ బాగానే ఉందండి. బేసికలీ ఏంటంటే ఇండస్ట్రీ ఈజ్ నాట్ గెటింగ్ ద కరెక్ట్ రిసోర్స్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు సపోజ్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి మీరు జాబ్ రావట్లేదు అన్నారు, కానీ చాలా మటుకు సందర్భాల్లో మీ రెజ్యూమ్ అసలు పికప్ అవుతుందో లేదో మీరు చూసుకోవాలి కదా. సో మీ రెజ్యూమ్ స్టీరియోటైపిక్ ఉందనుకోండి డెఫినెట్గా పికప్ అవుతుంది. ఎందుకంటే రెజ్యూమ్ సెలెక్షన్ మార్కెట్ కూడా ఏఐ మీద పనిచేస్తుంది ఇప్పుడు. నేను అందుకని చెప్పాను మీ రెజ్యూమ్లో మీ టెక్నాలజీకి సంబంధించి మీ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి ఎంత డీటెయిలింగ్ ఉంటే అంత తొందరగా మీ రెజ్యూమ్ పికప్ అవుతుంది. మార్కెట్ బాగాలేదు అన్నది వాస్తవం కాదండి. ఈవెన్ టుడే ఆన్ అన్ యావరేజ్ మీకు డైలీ ఒక 2000 రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటాయండి. సో వీ కెనాట్ సే దట్ మార్కెట్ ఈస్ డౌన్. మార్కెట్ బాగుందని మనం ఎలా అనుకుంటాం అంటే రోజుకు ఒక 20-30 వేల జాబ్స్ వస్తే అప్పుడు అనుకున్నాం, అది వస్తుందండి డెఫినెట్గా. కాకపోతే ఉన్న దానిలో మనం ఫిట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని గాసిప్స్ కూడా వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు మార్కెట్ అంటే మన కంపెనీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేవి వాళ్ళ యొక్క. సార్ మీరే చెప్తున్నారు గాసిప్స్ అని చెప్పేసి. ప్రతి కంపెనీలోని జనాల్ని తీసుకుంటారు తీసేస్తుంటారు, ఇది రోజు జరిగే ప్రక్రియ. సో ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్లోంచి 1200 మందిని తీశారనగానే పెద్ద మన న్యూస్ పేపర్స్లో పెద్ద హైలైట్ అయిపోతుంది. కానీ మైక్రోసాఫ్ట్లో 3 లక్షల మంది పనిచేస్తున్నారండి, అందులో 1200 మంది ఎంత పర్సెంటేజ్కి వస్తారు సార్?
సో మనం దాన్ని చూడకూడదు. మైక్రోసాఫ్ట్ సడన్గా మేము 2 లక్షల మందిని తీసేసామంటే అప్పుడు మనం భయపడాలి. సో గాసిప్స్ అని మీరే అంటున్నారు కాబట్టి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. అది పెట్టారంటే మీ ప్రిపరేషన్ ఆపేస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, బాయ్. సార్ మరో కలర్ రెడీగా ఉన్నారు, నిజాముద్దీన్. హలో. హలో మేడం. హలో అండి, చెప్పండి సార్ మీ డౌట్ ఏంటి? మేడం ఇది నేను నాది బీకామ్ కంప్లీట్ అయింది మేడం. ఓకే, ఎప్పుడండి? అయితే లాస్ట్ ఇయర్ అయింది మేడం బీకామ్. ఓకే. ఎథికల్ హ్యాకింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎథికల్ హ్యాకింగ్ అండి. ఎథికల్ హ్యాకింగ్ అండి, కోర్స్ గురించి ఎలా తెలుసుకోవాలి? నిజాముద్దీన్, ఎథికల్ హ్యాకింగ్ మంచిదేనండి. కంపెనీ మీరు ఓన్లీ బీకామ్ కంప్యూటర్స్ తోని అటెంప్ట్ చేస్తే ఏవో చిన్న చిన్న కంపెనీస్లో ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. బట్ లాంగ్ స్టాండింగ్లో మీరు దానిలో సెటిల్ అవ్వడం చాలా కష్టం. మీరు సీరియస్గా తీసుకునేటట్టయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే డెఫినెట్గా లైనెక్స్ సర్టిఫికేషన్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. అట్లీస్ట్ CCNA లాంటి సర్టిఫికేషన్స్ విత్ రెడ్ హ్యాట్ లైనెక్స్ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత ఎథికల్ హ్యాకింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం ప్రోగ్రామెటికల్ సైడ్ ఉంటుందండి. సో మీరు అట్లీస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినెట్గా నేర్చుకోవాలి, అది చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టువర్డ్స్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ సైడ్. అంటే పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. మీరు నేర్చుకోవాల్సిన లైబ్రరీస్ ఏంటంటే కోర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత సైబర్ సెక్యూరిటీ బేస్డ్ లైబ్రరీస్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ సైడ్ లైబ్రరీస్ని చెక్ చేసుకొని డెఫినెట్గా ఖాళీ లైనెక్స్ మీద మీరు ఎక్స్పీరియన్స్ చూపించగలగాలి. సో జస్ట్ క్రేజీగా ఎథికల్ హ్యాకింగ్ సైడ్ వెళ్తానని అనుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీ క్వాలిఫికేషనే చాలా మటుకు ఇండస్ట్రీస్లో మీ రెజ్యూమ్ని పికప్ చేయడానికి ఆటంకం అయిపోతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు CCNA సర్టిఫికేషన్స్, రెడ్ హ్యాట్ లైనెక్స్ ఇలాంటి సర్టిఫికేషన్స్ పెట్టుకొని మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. మంచి కోర్సు. ఓకే సార్, IT ట్రెండ్స్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈమె క్వీన్ వేలు నాచియార్, అలాగే వీళ్ళు ఆమె బ్రేవ్ ఆర్మీ కమాండర్స్ కుయిలి ఇంకా ఉడయాల్. శివగంగ ఇక మీకు పన్ను చెల్లించదు అంటే మీ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఈ విషయాన్ని మెడ్రాస్ లో ఉన్న మీ ఓవర్లార్డ్స్ కు చెప్పండి. మీకు మాటిస్తున్నాను, ఇక్కడ ఆంగ్లేయుల్ని ఓడించడానికి మేము మీకు ఖచ్చితంగా సాయం చేస్తాం. కుయిలి ఈ రోజు నుంచి ఉడయాల్ సైన్యానికి దళపతి. రాణి గారు, మీరు చెప్పిన విధంగా నేను శివగంగైలో గూఢచారుల్ని ఏర్పాటు చేసి వచ్చాను. మన సైన్యం వాళ్ళ సైన్యం కన్నా చాలా పెద్దది. కానీ ఆంగ్లేయుల దగ్గర తుపాకులు, ఆయుధాలు ఉన్నంత వరకు వాళ్ళని మనం జయించలేము. ఆయుధ గిడ్డంగికి వెళ్ళడానికి ముందే వాళ్ళు మనందరినీ కాల్చి పడేస్తారు. మనం రాణిగారిని చాలా జాగ్రత్తగా బయటికి తీసుకువెళ్ళాలి. చూస్తున్నావేంటి, కాల్చి పాడేయకుండా. సోలపురం పోయినా సోలె నోట్లు తెచ్చిన దంచనన్న దంచు, ఆహా నేను దంచ, మా అమ్మ గాద దంచు, ఓహో నేను దంచ. ఎత్తోలే తింటావు, మొత్తోలే వండుతావు, ఎట్లా చేస్తా నీ బిడ్డతో నేను, ఎట్లా చేస్తా నీ బిడ్డతో నేను. వెల్కమ్ బ్యాక్ టు IT ట్రెండ్స్. సార్ వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. సార్ చెప్పండి సార్, మహేంద్ర గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. బాబు, మా బాబు అండి. యాక్చువల్లీ 2018 మెకానికల్ ఇంజనీర్ అండి. 2018 మెకానికల్. ఓకే సార్. ఆ తర్వాత MBA చేశాడు జర్మనీలో. ఓకే. ఇప్పుడు అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ బాగాలేక మళ్ళీ ఇండియాకి వచ్చాడండి. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాడు. పైథాన్ బేస్డ్, డెవాప్స్ బేస్డ్. డెవాప్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాడు. ఇది ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో సార్ అడుగుదాం. ఓకే సార్. సార్ MBA స్పెషలైజేషన్ ఏం చేశాడండి బాబు? ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సార్. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. అక్కడ జర్మనీలోని ఓన్లీ స్టూడెంట్ వీసా ఉండేనండి బాబుకి, జాబ్ వీసా కూడా ఉన్నదా?
వర్క్ వీసా వచ్చిందండి. వర్క్ వచ్చిందా? ఇంకా ఉందండి వర్క్ వీసా? అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. 1.5 year ఇచ్చారు. ఓకే ఓకే, దానికంటే ముందే వచ్చేసాడు అనమాట. పర్లేదండి. కాకపోతే ఏంటంటే జర్మనీలోని తను ఏదైనా జాబ్ చేస్తుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ పుటప్ చేయమని చెప్పండి. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అనేది మళ్ళీ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ సైడ్ వస్తుందండి, కోర్ ఐటీ సైడ్ రాదు అది. సో ఆ స్పెషలైజేషన్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఫోకసింగ్ టువర్డ్స్ కోర్ మెకానికల్ సైడ్ ప్రొజెక్ట్ చేస్తుంది. లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మాత్రమే పనికొస్తుంది ఆ స్పెషలైజేషన్. సో నా సజెషన్ ఏంటంటే డెవాప్స్ అండ్ పైథాన్ ఇట్లా తీసుకోకూడదండి బాబు. వై బికాస్ ఇప్పుడు ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే మీరు 2018 మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ పెట్టి బాబు ఇండస్ట్రీకి రావాలనుకున్నాడా, లేదంటే జర్మనీ MBA కూడా పెట్టాలనుకున్నా, ఇది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. దట్స్ ఫస్ట్ థింగ్. తను రెండిటికి అంటే MBA పెట్టడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. రెండు కొంచెం అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నేను లేదు MBAతో పాటు వస్తానని అనుకున్నాడు అనుకోండి బాబు, దెన్ MBA ఎప్పుడు కంప్లీట్ అయిందండి బాబుది? 1.5 year అయింది. సో ఈ 1.5 year తను అక్కడే ఉన్నట్టు ఉంటే పర్వాలేదండి, అక్కడ ఏదో జాబ్ చేస్తున్నట్టు చూపించవచ్చు. ఈ కెన్ జస్ట్ గివ్ మల్టిపుల్ రీజన్స్ ఇవ్వచ్చు ఎందుకు వచ్చేసాడు జర్మనీ నుంచి అన్నది. జర్మనీలో అక్కడ వర్క్ వీసా ఉండి జాబ్ దొరకలేదు కాబట్టి వచ్చానని చెప్పకూడదు ఇండస్ట్రీకి. ఈ షుడ్ పికప్ సమ్ అదర్ రీజన్. రెండోది ఏంటంటే ఇక్కడ ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం మెకానికల్ సైడ్ నుంచి MBA నుంచి వచ్చాడు కాబట్టి డెవాప్స్ కానీ పైథాన్ కానీ బాబుకి సూట్ అవ్వదండి డైరెక్ట్గా. సో బాబుని ఏంటంటే ఈజ్ కమింగ్ ఫ్రమ్ కోర్ నాన్ ఐటీ, దట్టు ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్. కాబట్టి నా సజెషన్ అంటే డేటాబేసెస్ నేర్చుకోమని చెప్పండి ఫస్ట్. ఆరకిల్ డేటాబేస్ విత్ SQL అండ్ PLSQL ఫస్ట్ నేర్చుకోమనండి బాగా. నేర్చుకున్న తర్వాత తన SQL అండ్ PLSQL బాగా అడాప్ట్ చేసుకుంటే డేటా అనలిస్ట్ పొజిషన్స్కి అప్లై చేయొచ్చండి ఇండియాలోని. ఇండస్ట్రీలో ఇప్పుడు డేటా అనలిస్ట్ పొజిషన్స్కి మంచి క్రేజ్ కూడా ఉంది, వాళ్ళని తీసుకుంటున్నారు. ఇంకా లేదు నాకు ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని అనుకుంటే అప్పుడు మనం ఏంటంటే బాబుని రిపోర్టింగ్ సైడ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ సైడ్ ఫస్ట్ పుష్ చేయడం బెటర్ అండి. డెవాప్స్ సూట్ అవ్వదు అంటే మిడ్ లెవెల్ కంపెనీస్, లో లెవెల్ కంపెనీస్ తీసేసుకుంటాయి రెజ్యూమ్ని. ఎందుకంటే వాళ్ళకి ఏముంటుందంటే ఈయన మెకానికల్ అండ్ MBA బ్యాక్గ్రౌండ్తో ఉన్నాడు కాబట్టి మనం ఒక రేపు ఫ్యూచర్లో స్కేలింగ్ ఇవ్వకపోయినా, హైక్స్ ఇవ్వకపోయినా మన దగ్గరే ఉంటాడని ఒక దీన్ని చెక్ చేసుకుంటారు వాళ్ళు. So they will use their own strategies to make him stay in their company because he will not have confidence to move away immediately. So అది అవ్వకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాడు కొంచెం స్ట్రాంగ్గా రావాలి. అందుకని డేటాబేసెస్ విత్ SQL PLSQL బాగా నేర్చుకోమనండి. ఆ తర్వాత దాంతోనే డేటా అనలిస్ట్ పొజిషన్స్ జాబ్ ట్రాక్ చేయొచ్చు. కొంచెం డిలే అవుతుంది అనుకుంటే మాత్రం పవర్ BI లాంటి కోర్సెస్ నేర్చుకొని బిజినెస్ ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ యాడ్ చేసుకొని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అడాప్ట్ చేసుకోవాలో చెక్ చేసుకొని మూవ్ అయిపోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాయ్ సార్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి సార్? దీనిలో ఫ్రెషర్స్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటాయా సార్? మ్యామ్ బేసికలీ లెట్ మీ స్టార్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ లైక్ క్రేజ్ అండి. వన్స్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ AML అనగానే క్రేజ్. సి క్లౌడ్ ఈజ్ నథింగ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏం చేయాలి, సర్వర్స్ని ఒక 10 మంది ఒక రూమ్లో కూర్చొని పని చేస్తే సర్వర్ని ఇంకో రూమ్లో పెట్టి పని చేసుకునేవాళ్ళం. సో సాఫ్ట్వేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వీసెస్ కానీ అంతా కూడా ఒక కంపెనీ టోటల్గా తన సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్స్టాల్ చేసి కన్ఫిగర్ చేసుకునేది. మనం ముందు వరల్డ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్నారనుకోండి, దే నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ సేక్ ఆఫ్ ప్రిపేరింగ్ ఇంటెలిజెంట్ అప్లికేషన్స్. సో మనం మామూలుగా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక 1000 రికార్డ్స్ 2000 రికార్డ్స్ తీసుకొని పర్సనల్ కంప్యూటర్లో నా అల్గరిథం కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చూసుకుంటాం. సో దీన్ని రియల్ టైం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే రియల్గా డేటాను కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడికి వచ్చేటప్పుడు డేటా ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్, మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ప్రతి కంపెనీ కూడా అన్ని కోట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. కరెంట్ కంప్యూటర్ మార్కెట్ ఏంటంటే ఒక టెక్నాలజీ వచ్చిందనుకోండి, ఇంతకుముందు ఒక టెక్నాలజీ ఒక 10-15 years అలా స్టేబుల్గా ఉండేది. ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే ఆ టెక్నాలజీ డెఫినెట్గా కూడా ఓవర్ ద నైట్ మారిపోతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకొని టెక్నాలజీ సడన్గా మారింది అనుకోండి, నా కంపెనీ మళ్ళీ ఒక 100-200 కోట్లు ఇన్వెస్ట్ చేయలేదు కదా. సో వాట్ వీఆర్ నౌ లుకింగ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఒక సర్వీస్ చేసుకున్నాను. అంటే నాకు ఒక మంచి కంప్యూటర్ కావాలి, దానికి మంచి కంప్యూటేషన్ పవర్ ఉండాలి, నేను కొనుక్కుంటే ఒక ₹1 కోటి అవుతుంది. అదే నేను క్లౌడ్లోకి వెళ్ళాను అనుకోండి, క్లౌడ్లో వాళ్ళు నాకు వర్చువల్గా దాన్ని రిలీజ్ చేస్తారు, నేను దాన్ని వాడుకున్న దాన్ని బట్టి నేను దానికి డబ్బులు కట్టుకుంటూ వెళ్తాను. సో ఎట్ ఏ టైం 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ప్రాబ్లం కాదు పెద్ద పెద్ద కంపెనీస్. కాకపోతే
దాని మీద మళ్ళీ రిక్రూట్మెంట్ అంటే దే హ్యావ్ టు కీప్ అడ్మినిస్ట్రేటర్స్ పర్సనల్గా రిక్రూట్ చేయాలి, కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి, కూలింగ్ ప్లాన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది. అదే నేను క్లౌడ్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు కావాల్సినప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతాను, నేను వెళ్తాను, నాకు కావాల్సిన మెషిన్ని వర్చువల్గా పికప్ చేసుకుంటాను, ఆ మెషిన్ మీద నేను వర్క్ చేసుకుంటాను. సో క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ పర్సనల్ కంప్యూటర్ ఇన్ ఎ బిగ్గర్ వే విత్ వెరీ హై లెవెల్ కంప్యూటేషన్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈస్ ఇన్ రిమోట్ లొకేషన్. అంతేనండి. కాకపోతే నేను క్లౌడ్ నేర్చుకుంటానని చాలా మంది వస్తున్నారు. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను క్లౌడ్ లోకి వస్తానన్నారు అనుకోండి, ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేస్తాడంటే వాడికి తెలిసిన క్లౌడ్ నేర్పించి పంపించేస్తాడు మీకు. మీరు అదే క్లౌడ్ అనుకుంటారు. కానీ మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు తెలుస్తుంది మీరు నేర్చుకున్నది మీ ఎడ్యుకేషన్కి మీ ఎక్స్పీరియన్స్కి ఎక్కడ ఫిట్ అవ్వదని చెప్పేసి. ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లౌడ్లో మీరు ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు. క్లౌడ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ సర్వీసెస్. సో నాకు నెట్వర్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏం చెప్పాలంటే నేను క్లౌడ్ బేస్డ్ నెట్వర్క్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ గోయింగ్ టు టీచ్ మీ, ఫస్ట్ టెల్ మీ దట్ అనాలి. ఇప్పుడు అమెజాన్ తీసుకున్నారనుకోండి, ఒక 5,000 సర్వీసెస్ ఉంటాయి దాంట్లో. అందులో డేటాబేస్ సర్వీసెస్ ఉంటాయి, అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సర్వీస్, ప్రతిదీ సర్వీస్ అక్కడ. సో నేను ఒక జావా డెవలపర్ అవ్వాలనుకున్నాను క్లౌడ్లో, నేను వెళ్ళి ఇండస్ట్రీకి ఏం చెప్పాలంటే నేను జావా డేటాబేస్ అప్లికేషన్ డెవలపర్ రోల్ ఐడెంటిఫై చేయాలనుకున్నాను, నాకు క్లౌడ్లో అవి నేర్పించండి. నేను డెవాప్స్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలని నాకు క్లౌడ్లో అవి నేర్పించండి అని అడగాలి. సో యూ షుడ్ ఫస్ట్ ఫైనలైజ్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ విచ్ కోర్ ఏరియా ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ, అది క్లౌడ్లో ఎక్కడుందో చెక్ చేసుకొని ఆ క్లౌడ్లోని ఆ సర్వీసెస్ని నేర్చుకోవాలి. రియల్లీ గుడ్, నో డౌట్. బట్ మీరు పర్సనల్ కంప్యూటర్ మీద పనిచేసినప్పుడు ఎలా పనిచేస్తారో క్లౌడ్లో కూడా అలాగే పనిచేస్తారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో రిమోట్గా కనెక్ట్ అయ్యి పనిచేసుకుంటారు. సో ఫస్ట్ డిసైడ్ ద ఏరియా వేర్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ క్లౌడ్, దెన్ టేక్ క్లౌడ్ సర్వీసెస్. సార్ హైదరాబాద్ నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో రఘు గారు. హలో అండి. నమస్తే సార్, చెప్పండి సార్ మీ డౌట్ ఏంటి? నా డౌట్ ఏం లేదండి, నాకు యాక్చువల్ గా ఒక 17+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను బిగిన్ చేసింది DB2 డేటాబేస్ మీద బిగిన్ చేశాను. అది ఒక 16+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం అవుట్డేట్ అయిందండి DB2. అంటే ఇప్పుడు NoSQL డేటాబేసెస్ అవన్నీ వస్తున్నాయి. ప్లస్ అందుకని నేను ఇది అజూర్ క్లౌడ్ సిస్టమ్స్ కొన్ని నేర్చుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో నాకు ఓన్లీ జస్ట్ ట్రైనింగ్ నేర్చుకున్నానండి. నేను ట్రైనింగ్ తీసుకున్నాను, అది ఆన్లైన్ కోర్సెస్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అది ఇప్పుడు దాని ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలి రెజ్యూమేలో అని అడుగుదాం అనుకున్నాను సార్ని. రఘు గారు, మీరు DB2లోని కోర్ డెవలప్మెంట్ లో ఉన్నారండి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నారా మీరు? నేను కోర్ అడ్మినిస్ట్రేషన్ అండి, టిపికల్ అడ్మినిస్ట్రేషన్. అచ్చా. సో కెన్ ఐ సే దట్ DB2 విత్ మెయిన్ ఫ్రేమ్ సైడ్ అయినా వర్క్ చేశారా మీరు? మెయిన్ ఫ్రేమ్ కాదండి, లినక్స్, యూనిక్స్ అండ్ విండోస్. ఓకే. సో ప్రాబ్లం ఏం లేదండి, DB2 అండ్ ఆరకిల్ ఆర్కిటెక్చర్స్ నియరెస్ట్ గా ఉంటాయి. అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డేటాబేస్ దట్ డజంట్ మ్యాటర్స్, ఎందుకంటే SQL ఈస్ బేసికలీ కామన్ కాబట్టి. సో మీరు కాకపోతే ఇక్కడ 17+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో NoSQL డేటాబేస్ అనేది డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ డేటాబేస్ టర్మ్ అండి. ఇప్పుడు మీకు తెలిసిందే, మీరు డేటాబేస్లో వర్క్ చేసినప్పుడు మీకు క్రూడ్ ఆపరేషన్స్ ఏవి చేయాలన్నా కూడా కోర్ SQL స్టాండర్డ్స్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే మనకి డేటాబేసెస్లో మొత్తం కూడా స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, మెటా డేటా ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి మనకు క్వెరీ కానీ ఎనీ క్రూడ్ ఆపరేషన్స్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే ఇప్పుడు వరల్డ్ ఏంటంటే డేటా సైజ్ పెరిగేటప్పటికి వీఆర్ గోయింగ్ మోర్ టువర్డ్స్ అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాకు వెళ్తున్నాము. సో ఈ అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్కి వచ్చేటప్పటికి మనకు ఫండమెంటల్ SQL పనిచేయదండి. సో మళ్ళీ కొత్త రకమైన SQL ఇంజిన్స్ని డిజైన్ చేసి ఈ అన్స్ట్రక్చర్డ్ మీద పెట్టాలి అనుకుంటే ఇండస్ట్రీకి మళ్ళీ ఒక 30-40 ఇయర్స్ పడుతుందన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్స్ట్రక్చర్డ్ డేటా మీద కూడా SQL బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ని తీసుకొని వెళ్తున్నారు. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు డేటాబేసెస్ అన్నీ కూడా ఇండెక్స్ బేస్డ్. మీకు ఎప్పుడైతే ఇండెక్స్ ఉంటుందో మీకు డేటా క్వైరింగ్ కానీ క్రూడ్ ఆపరేషన్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ అన్స్ట్రక్చర్డ్ డేటాకి వచ్చి మీకు ఇండెక్సింగ్ మెకానిజం ఉండదన్నమాట. సో నాన్ ఇండెక్స్డ్ డేటా మీద, నాన్ మెటా డేటా ఓరియంటెడ్ డేటా మీద మీకు SQL ఇంప్లిమెంటేషన్స్ కుదరదు. అందుకనే NoSQL అనేది ఒక స్టాండర్డ్ అండి. డోంట్ టేక్ ఇట్ లైక్ ఎ డేటాబేస్. మీ డేటాబేస్ కింద తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ విచ్ యూ కెన్ ఇంప్లిమెంట్ త్రూ మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టూల్స్ అన్నమాట. అందులో మీరు ఏ టూల్ నేర్చుకుంటారన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే. సో నా సజెషన్ ఏంటంటే మీరు కోర్ ప్రోగ్రామింగ్ సైడ్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే డేటా ఇంజనీరింగ్ యాజ్ అ పాత్ తీసుకొని డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ క్లౌడ్ సర్వీసెస్ నేర్చుకోండి. అది మీరు అజ్యూర్లో నేర్చుకున్నా, AWSలో నేర్చుకున్నా, గూగుల్ క్లౌడ్లో నేర్చుకున్నా కూడా యూ గో అండ్ టెల్ ద ఇన్స్టిట్యూషన్ వెరీ క్లియర్లీ దట్ ఐ వాంట్ టు బికమ్ ఏ డేటా ఇంజనీర్
యాజ్ పర్ మై రోల్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ టీచ్ మీ డేటా ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇన్ అజ్యూర్. వాళ్ళు ఆ సర్వీసెస్ నేను నేర్చుకున్నానండి ఆల్రెడీ. చెప్పండి. అది ట్రైనింగ్ తీసుకున్నాను కోర్స్ లో. ఒక 6 months ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ 3 courses. ఏది క్లౌడ్ నేర్చుకున్నారండి మీరు? జస్ట్ మీరు క్లౌడ్ లో ఏ సర్వీసెస్ నేర్చుకున్నారు? అది ఇంపార్టెంట్ అండి. అదే అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇంకా అది ఉంటాయి కదండి. సార్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ లోని మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెబ్ సర్వీసెస్ నేర్చుకున్నారా? డేటాబేసెస్. ఓకే, రెడ్ షిఫ్ట్ ఇస్ వన్ డేటాబేస్ అండి, దట్స్ ఓకే. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేం నేర్చుకున్నారు? ఎందుకంటే మీరు హడూప్ స్టాక్ నేర్చుకున్నారు. మీరు హడూప్ స్టాక్ నేర్చుకుంటే డెఫినెట్ గా మీకు మ్యాప్ రెడ్యూస్ ఇంప్లిమెంటేషన్ విత్ జావా కానీ స్పార్క్ కానీ రావాలండి. సో మీరు స్పార్క్ ఎస్క్యూఎల్ లో చేశారా, పై స్పార్క్ లో చేశారా? రెండు చేశానండి, స్పై స్పార్క్, ఎస్క్యూఎల్. ఓకే, సో మీ రెజ్యూమ్ ని మీరు ఇప్పుడు కరెక్ట్ గా టైలరింగ్ చేయండి. వై? బికాస్ మీ సర్వీసెస్ పెట్టారనుకోండి, ఇండస్ట్రీ అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, హౌ డిడ్ యూ ఇంటిగ్రేట్ ది సర్వీసెస్ సచ్ దట్ వన్ డేటా ఫ్లో వాస్ టేకింగ్ ప్లేస్, అంటే ఎండ్ టు ఎండ్ డేటా ఫ్లో అండ్ డేటా ఇంటిగ్రేషన్ చెప్పగలగాలి మీరు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అన్స్ట్రక్చర్డ్ డేటా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసి మీరు మళ్ళీ ఒక డేటా వేరోజింగ్ లాంటి ఎన్విరాన్మెంట్లో కానీ డేటా లేక్లో కానీ వేయాలి కదండి. అక్కడి నుంచే మీకు అనాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్లో మీరు చెప్పగలగాలి. మీరు జస్ట్ మీరు వెళ్ళి నేను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నేర్చుకున్నాను, నాకు రెడ్ షిఫ్ట్ వచ్చి అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ టూల్స్ అన్నిటిని ఎలా ఇంటిగ్రేట్ చేసి మీరు ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ కంటిన్యూస్ ఫ్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ రెజ్యూమ్ మూవ్ అవుతుందండి. ఓకే సార్, బెంగళూరు నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో రఘు గారు. రాజు మేడం. చెప్పండి రాజు గారు, చెప్పండి. హాయ్ సార్, good morning. So I'm your student only. Oh, thank you. Sir, I'm currently your ANML best friend. So sir, I wanted to know how to build a strong portfolio in ANML so that I can target for the top less product based companies like Microsoft, Google and something like that. See, Raju, basically the main thing is what kind of algorithms you can definitely implement in AML. Okay. So initial అంటే మీరు you are keeping the total experience in say like 3 years or 4 years relevant to AML, then what I say is at least 1 year of experience you should show in your portfolio where you have implemented very fundamental models like linear regression or decision trees. Okay, and after that if you are going towards a deep learning like implementations, even though it's very easy for people to say that image analysis I have done, voice analysis I have done, but you need to take a domain very properly. So once you are into the course, you will be learning everything with respect to implementation part, that doesn't matter, but how much you are very good in your data structure based algorithms, at the same time AML algorithms also. First thing. Second thing is, if you have been already working in industry previously on the technology, what you have learned means you are a database developer or you are a Java developer or maybe a Python developer, how deep and core you can work on those technologies is very important, integrated with the data structures in your mind. మీరు జావా తెలుసు అనుకోండి, జావా విత్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఎంత బాగా తెలుసు అని చెప్పగలగాలి ఇండస్ట్రీకి. జావా విత్ జెనరిక్స్ చెప్పగలగాలి. ఇఫ్ సపోజ్ యూ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ పైథాన్, లెట్ us say, then definitely you should have clarity not only in core Python but Python collections with list as well as your sets, dictionaries and your tuples, in which if you are talking about AML side, you should be very strong in your dictionaries with pandas, and for scientific computing with NumPy implementations. For visualization you should know at least a matplotlib. Now portfolio definitely defines how many projects you have done. This can be taken care of only as you go through your particular course, what exactly your trainer tells you and what more you are building into that. Okay Rajiv? Yes sir, got it. సార్, అదేవిధంగా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఐటీలో రాణించగలరా? వాళ్ళు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలంటారు? Ma'am, simple thing I'll tell you, anybody can come into IT and but the problem with majority of we Indians if I are speaking, మనం ఏం చేస్తామంటే నాన్ ఐటీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఐటీ is just I want to come అని వస్తారు. They should not come like that. If say like you're a mechanical guy or you say like you're a BCom graduate, finally you want to come into IT అనుకోండి, you should have very clear clarity like నాకున్న క్వాలిఫికేషన్కి నా అకాడమిక్ సబ్జెక్ట్కి అనుగుణంగా నేను ఐటీలో ఎలా వెళ్తే బాగుంటుందో ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు జావా నేర్చుకుంటున్నాడు, నేను బీకామ్ గ్రాడ్యుయేట్ అయ్యి జావా నేర్చుకోవడం తప్పు.
ఓకే ఇప్పుడు సపోజ్ సే లైక్ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు, హీఈస్ బేసికలీ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ లైక్ C++ or C because one of his friend got the job. Being mechanical engineer, learning C++ is not bad, but what is the way you should start and you should learn and how you should excel is very important. Okay. So ఏదో బ్లైండ్ గా వెళ్లకుండా బెటర్ ట్రై టు ఫైండ్ ఎ బెటర్ మెంటార్ ఇన్ ద మార్కెట్, లేదా మీ ఫ్యామిలీస్లో కానీ మీ ఫ్రెండ్స్లో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక 10 years పనిచేసిన వాళ్ళతో మాట్లాడాలి మనం. అలా కాకుండా మనము వాళ్ళు ఎవరో ఏదో నేర్చుకున్నారు కాబట్టి నేను అది నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది, లేదా AML నేర్చుకుంటే జాబ్ వస్తుందని వెళ్ళామనుకోండి, యూ జస్ట్ డోంట్ గో లైక్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫెయిల్యూర్. నాన్ IT పీపుల్ బేసికలీ డేటాబేసెస్ తప్పకుండా నేర్చుకోవాలండి. వితౌట్ లెర్నింగ్ డేటాబేసెస్ and without learning one language like Python or Java, or you feel that programming is very difficult for me, then at least one reporting tool like either Tableau or it can be Power BI. అవి నేర్చుకున్న తర్వాత go for crazy courses like AML కానీ డేటా సైన్స్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ క్లౌడ్ కానీ ఆ తర్వాత మొదలు పెట్టాలి. దట్స్ హౌ దే షుడ్ గో. ఓకే సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. IT Trends లో మరో బ్రేక్ తీసుకుందాం. రాణి అహిల్యాబాయి హోల్కరా. అవును, నువ్వు ఆవిడ కథ మాకు కాస్త చెప్తావా? మీరు ఎక్కువగా దిగులు పడకండి గంగాధర్ రావు, మేం ఒక స్త్రీని ఇందోర్ సింహాసనం మీద కూర్చోనివ్వం. నేను అహిల్యాబాయి హోల్కర్ ఇందోర్ ని స్వీకరించాలనుకుంటున్నారు. నా భర్త చనిపోయారు, ఇంకా మీ సైనికులు నా ఇంటిని కబ్జా చేసుకున్నారు. చట్ట ప్రకారం నీ ఆస్తంతా ఇప్పుడు ప్రభుత్వానికి చెందుతుంది. ఏ రాజ్యంలో ప్రజలకి సరైన సమయంలో న్యాయం దక్కలేదో అక్కడ ఎన్నడూ శాంతి భద్రతలు ఉండవు గంగాధర్ రావు. మీరు ఆశపడినట్టుగానే మీకోసం మేమందరం కలిసి ఒక కొత్త చీర తయారు చేశాం. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక ఈ చీర పేరు మహేశ్వరి చీర. ఇందోర్ సంపద పరిపాలించే వాళ్ళకి కాదు, అది ప్రజలకి సొంతమైంది. మీరు నిజంగానే ఒక దేవి అహిల్యాబాయ్. तकदीर बनाते हैं जो तदबीर से अपनी, हाथों की लकीरों पे भरोसा नहीं करते। कमरे में मैं थी और मेरी परछाई रात भर, कमरे में मैं थी और मेरी परछाई रात भर, खिड़की से झांकती रही तन्हाई रात। क्या बात है। तुझे मैं भूल के आगे निकल गई, लेकिन लिखा हुआ है, लिखा हुआ है तेरा नाम क्यों मेरे दिल पर। क्या बात है। जो भी होगा वो अच्छे के लिए ही होगा, यूं तसल्ली के लिए हम भी कहा करते हैं। गुफ्तगू ऐसे लोगों से कम कीजिए। क्या बात है, क्या बात है, बहुत बेहतरीन मशवरा दिया आपने। मुकर्रर बेहतरीन मशवरा दिया आपने हिना साहिबा। समझ में न आए हिना, न आए हिना। వెల్కమ్ బ్యాక్ టు IT ట్రెండ్స్. సార్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? అసలు యాక్చువల్గా దానిలో జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకుంటే మేడం దానికి ఒక బేసిక్ ప్రాసెస్ సైకిల్ ఉంటుంది. ఐదర్ యూ కాల్ ఇట్ యాజ్ SDLC ఆర్ యూ కాల్ ఇట్ యాజ్ PDLC. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. సో ఇంతకుముందు అంటే ఒక 15-20 years బ్యాక్ ఏమయ్యేదంటే ఎనీ స్టూడెంట్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ యూస్ టు లెర్న్ మినిమమ్ విత్ 3 things. అంటే ఒక 3-tier క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకొని కాలేజ్లోంచి హీ యూస్ టు కమ్ అవుట్ అనమాట. ఇఫ్ సపోజ్ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద కాలేజ్, దెన్ అట్లీస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి కూడా హీ యూస్ టు లెర్న్. ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ వెళ్ళాలి అని అంటే వాట్ టెక్నాలజీస్ ఐ షుడ్ లెర్న్ అని నేర్చుకునేవాళ్ళు. సో ఇప్పుడు సపోజ్ మైక్రోసాఫ్ట్ తీసుకున్నారనుకోండి, మైక్రోసాఫ్ట్లో ఈ 3 levels ఆఫ్ బ్యాక్ అండ్ మిడిల్ లేయర్ అండ్ ఫ్రంట్ ఎండ్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి దానికి ఒక స్టాండర్డ్ ఉండేది. అంటే సో దే యూస్ టు లెర్న్ సంథింగ్ లైక్ విజువల్ బేసిక్ కానీ లేదా VC++ కానీ నేర్చుకునేవాళ్ళు. మిడిల్ లేయర్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి దే యూస్ టు లెర్న్ సంథింగ్ లైక్ ASP.NET ఆర్ ఎనీథింగ్, అండ్ బ్యాక్ అండ్ గో MS SQL సర్వర్.
పోను ఏమైపోయిందంటే స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైపోయిందంటే ఒక సింగిల్ ఇండివిజువల్ టెక్నాలజీ నేర్చుకొని ఇండస్ట్రీకి రావడం మొదలుపెట్టారు. ఓకే, ఇండస్ట్రీ కూడా మన ఇండియన్ ఇండస్ట్రీ కూడా బికాస్ వీఆర్ మోర్ ఇంటూ సర్వీస్ సెక్టర్ అండ్ మెయింటెనెన్స్ సెక్టర్, ఏదైనా ఒక చిన్న టెక్నాలజీ నేర్చుకొని వస్తే దేర్ వాజ్ ఎ జాబ్. సో ఆ స్టూడెంట్ని తీసుకొని అతను అదే టెక్నాలజీ మీద కూర్చోబెట్టి దే యూస్ టు మేక్ హిమ్ వర్క్ ఫర్ 5-6 years or 10 years. స్లోలీ ఇండియన్ ఇండస్ట్రీ గోయింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అంటే సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ సెక్టర్ నుంచి నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ కోర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ వెళ్ళాల్సిన పరిస్థితి ఇండియన్ ఇండస్ట్రీకి. ఎందుకంటే వీఆర్ ద కాస్ట్లీయెస్ట్ సర్వీస్ సెంటర్స్ ఇన్ ద వరల్డ్ టుడే. సో క్లయింట్ ఏంటంటే ఈ సర్వీస్ బేస్డ్ ఎన్విరాన్మెంట్కి ఈజ్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ వాట్ ఈ వాజ్ ఇన్వెస్టింగ్ ప్రీవియస్లీ. సో క్లయింట్స్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఓవరాల్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వగలిగితే వీఆర్ రెడీ టు గివ్ యూ ద ప్రాజెక్ట్స్ అనే కాన్సెప్ట్లోకి మెల్లిగా మూవ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు సింగిల్ స్కిల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ నా ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి కుదరదు. వై? బికాస్ ఒక పర్టికులర్ పర్సన్ ఒక స్కిల్ మీద ఉన్నాడు అనుకోండి, okay, he will develop the requirements what I need in that area, but this requirement has to be integrated with some X technology on the right side and Y technology on the left side. అప్పుడు ఏమవుతుంది, ముగ్గురిని తీసుకోవాల్సి వస్తుంది. ముగ్గురిని తీసుకొని ప్రాజెక్ట్ని నడపడం కష్టమైన పని కాదు ఇండస్ట్రీకి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్స్ డెవలప్ చేసిన కాంపనెంట్ని వై ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు ఆ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ని మనం మాడ్యూల్ వైజ్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తున్నాయో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఐడియా. వై? బికాస్ హీ వాజ్ స్టీరియోటైపిక్ ఇన్ గోయింగ్ త్రూ హిస్ టెక్నాలజీ బట్ హీ వాజ్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. సో ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే దే ఆర్ కాస్టింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఏమంటుందంటే you come with a full stack intelligence. Full stack intelligence అంటే it doesn't mean that చాలా మంది తప్పుగా ఎలా అర్థం చేసుకున్నారు. ఫుల్ స్టాక్ అంటే దానిలో ఒక 20 టెక్నాలజీస్ ఉంటే 20 నేను నేర్చుకోవాలని అనుకున్నారు. 20 మీరు నేర్చుకోవచ్చు కానీ 20 యూ కెనాట్ బి అన్ ఎక్స్పర్ట్ కదా. దట్స్ ఫస్ట్ థింగ్. ద సింపుల్ కామన్ సెన్స్ ఈజ్ మీరు 20 టెక్నాలజీస్ నేర్చుకొని వస్తే ఒక ఇండస్ట్రీ ఎక్కడా కూడా 20 టెక్నాలజీస్తో పాటు మిమ్మల్ని ఒక్కళ్ళే పెట్టి ప్రాజెక్ట్ మొత్తం డెవలప్ చేయనీది ఎక్కడ కూడా. ఇట్స్ ఇంపాసిబుల్. సో దే విల్ బి డెఫినెట్లీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ ఏరియా నా దగ్గర ఒక 10 members ప్రాజెక్ట్ చేయాలంటే 10 members కి ఫుల్ స్టాక్ వచ్చి అనుకోండి, ఒకళ్ళని ఫ్రంట్ ఎండ్ లో పెట్టాను, ఇంకోళ్ళు మిడిల్ లేయర్ లో పెట్టాను, ఇంకోళ్ళు బ్యాక్ ఎండ్ లో పెట్టాను, ఇంకోళ్ళు ఇంటిగ్రేషన్ ఆర్ ఏపీఐస్ దగ్గర పెట్టాను. బట్ ఈ టీం అంతటికి కూడా ఫుల్ స్టాక్ మీద ఐడియా ఉంది కాబట్టి రేపు వాట్ హ్యాపెన్స్ టుమారో ప్రాజెక్ట్ ని ఇండివిజువల్ గా వీళ్ళు డెవలప్ చేసినా కూడా ప్రాజెక్ట్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు దాన్ని అసెంబుల్ చేసేటప్పుడు వీళ్ళందరికీ అన్ని టెక్నాలజీస్ మీద ఐడియా ఉంది కాబట్టి దే కెన్ కోఆర్డినేట్ విత్ వన్ అనదర్ అండ్ దే కెన్ మేక్ ద ప్రోడక్ట్ టు కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. ఇంతకుముందు ఏమవుతుందంటే ఈ సింగిల్ టెక్నాలజీ 1 or 2 టెక్నాలజీస్ నేర్చుకొని వస్తే ప్రాబ్లం ఏమైందంటే ఇంటిగ్రేషన్ ఫెయిలియర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి తెలియకపోవడం వల్ల థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ప్రాజెక్ట్లోని బడ్జెట్ మళ్ళీ ఆ థర్డ్ పార్టీ వాళ్ళ మీద కొంత ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. క్లయింట్ ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఒక 10 కోట్లు అన్నాడు అనుకోండి, he will always expect the project to be complete below that, but extra budget release చేయడు. ఇండస్ట్రీకి వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కి వాళ్ళు అనుకున్న ప్రాఫిట్స్ కి బియాండ్ గా మనీ ఖర్చు అయింది అనుకోండి, దెన్ దే ఆర్ ఆల్సో ఇన్ లాస్ కదా. సో ఇండస్ట్రీ ఇస్ నౌ సేయింగ్ దట్ మీరు ఫుల్ స్టాక్ నేర్చుకుని రాని అంటుంది కానీ ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ తో రమ్మని ఎక్కడ చెప్పట్లేదు. స్టూడెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే ఫుల్ స్టాక్ లో నేను అన్ని టెక్నాలజీస్ బాగా ఎక్స్పర్టైజ్ చేయాలన్న ప్రాసెస్లోకి వెళ్ళి అసలు మెయిన్ ఏరియాలో ఎక్కడ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయో తెలుసుకోవడం మానేస్తున్నారు. సో యూ లెర్న్ ఫుల్ స్టాక్ విత్ ఐదర్ జావా or you learn full stack with either Python, you learn full stack with some XYZ technologies that is existing in the world. That doesn't matter. But మీరు డిసైడ్ చేసుకోవాలంటే మీ కోర్ ఎక్స్పర్టైజ్ ఎక్కడ అంటే 60% మీ ఎక్స్పీరియన్స్ ఫ్రంట్ ఎండ్లో పెట్టదలుచుకున్నారా, బ్యాక్ ఎండ్లో పెట్టదలుచుకున్నారా, మిడిల్ లేయర్లో ఆ ఏరియా మీద మోర్ ఫోకస్ పెట్టండి. అక్కడున్న టెక్నాలజీస్ అన్ని చాలా ఎక్కువగా ఎక్స్పోజర్తో నేర్చుకోండి. తక్కిన 2 సైడ్స్ అంటే నేను మిడిల్ లేయర్ తీసుకున్నాను అనుకోండి, దెన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మీద నేను 20% కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. దట్స్ హౌ యూ షుడ్ లెర్న్ అండ్ కమ్ బ్యాక్. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్, ఫుల్ స్టాక్ ఎన్ని రోజులు నేర్చుకున్నా? దేర్ ఆర్ కేసెస్ వేర్ ఐ హావ్ సీన్ స్టూడెంట్స్ సేయింగ్ నేను 45 days ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను. ఇట్స్ రాంగ్ అండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ లెర్నింగ్ ఫుల్ స్టాక్ ఇట్ విల్ టేక్ ఆన్ అన్ యావరేజ్ ఎనీథింగ్ నాట్ లెస్ దెన్ 6 months to 12 months పడుతుందండి. యూ హ్యావ్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. అంటే మీ ఫ్యాకల్టీ మీకు ఒక 2 hours క్లాస్ తీసుకుంటే ఆ టెక్నాలజీ మీద మీరు ఆ క్లాస్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే యూ హావ్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 6 to 8 hours ఫర్ ప్రాక్టీస్. You're not putting that time, you're just learning some examples of the classrooms and you say you're a full stack engineer. You're not going to settle down. Stack ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో సంధ్య గారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. మా పాప బీటెక్ అయిపోయిందండి 2020లో. ఓకే. తర్వాత ఎంబీఏ చేశారండి. ఓకే. బీటెక్ లో ఏం చేశారండి?
సిఎస్సి చేసిందండి. సిఎస్సి, ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ దాంట్లో జాబ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఎంబీఏ చేశారండి? ఎంబీఏ చేశారండి. ఓకే, ఎంబీఏలో ఏం చేశారండి? ఫైనాన్స్ తీసుకున్నారండి. ఫైనాన్స్, ఓకే. ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటండి? సాఫ్ట్వేర్ సైడ్ రావాలని రోబో ఒకటి నేర్చుకుంటున్నారండి. ఓకే, ఏం నేర్చుకుంటున్నారండి? రోబో సాఫ్ట్వేర్. రోబో సాఫ్ట్వేర్, ఓకే ఓకే. అయితే ఫస్ట్ దీంట్లో వచ్చిందండి, కొంచెం కంపెనీలో వచ్చింది. 6 నెలల వరకే ఉంచారు, తర్వాత మళ్ళీ తీసేశారు. అదేమన్నా మనకి పెట్టుకోవడానికి రెజ్యూమ్ లో పనిచేస్తుందండి? అంటే తనని రిలీవింగ్ లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం రాశారన్న దాన్ని డిపెండ్ అయి ఉంటుందమ్మా. దట్స్ ఫస్ట్ థింగ్. అంటే ఇంటర్ లో 5.8 వచ్చిందండి మార్కులు. ఓకే, దాని వల్ల మేము తీసేస్తున్నామని రాశారు. అది అలా ఉండదమ్మా, ఎందుకంటే మీకు ఇంటర్లో తక్కువ మార్కులు వస్తే ఫస్ట్ సెలెక్టే చేసుకోరు. సో అది మేజర్ రీజన్ ఏమీ అయి ఉండదండి. కాకపోతే ఏంటంటే 60% అని పెట్టిండండి, 2% కాబట్టి దాంట్లో రెజ్యూమ్ లో 60% అని టోటల్ ఉంటదని అలా పెట్టారు. మీరు అలా ఎందుకు పెట్టారు? అది ఆ కారణం కానీ రాస్తే ఎక్స్క్లూజివ్ వాళ్ళు రిలీవింగ్ లెటర్లో రాస్తే ఎక్స్పీరియన్స్ పెట్టడానికి కుదరదమ్మా ఇక. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ కొత్త కంపెనీ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా పాత కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ చేస్తారు. ఇంతకు ముందు అంటే కాంటాక్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు డెఫినెట్ గా కాంటాక్ట్ చేస్తారు. ద యాక్చువల్ రీజన్ ఆఫ్ రిలీవింగ్ ఏంటనేది కనుక్కుంటారు. ఆ రీజన్ తెలిస్తే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ కంపెనీకి తీసుకోరు. అండ్ రెండోది 6 నెలలు ఎక్స్పీరియన్స్ పెట్టడం కూడా వేస్ట్ అండి, ఎందుకంటే మీరు 6 నెలల్లోనే జాబ్ ఎందుకు వదిలేశారని అడుగుతారు. సో దానికి సరైన రీజన్ లేకపోతే కూడా తీసుకోరు. సో మీరు ఏంటంటే తను ఇప్పుడు చూడండి, తను కంప్యూటర్ సైన్స్ నుంచి ఎంబీఏలో ఫినాన్స్ చేశారు. ఫినాన్స్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బ్యాంక్లో జాబ్ చేస్తున్న చూపిస్తున్నారా లేదని మీరు డిసైడ్ చేసుకోవాలి. లేదనుకుంటే ఇప్పుడు తను ఎంబీఏతో వెళ్ళాలనుకోండి, ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ బీటెక్లో ఉంది కాబట్టి తన రెజ్యూమ్ అంటే లిఫ్ట్ చేయడానికి కూడా కొన్ని కారణాలు అవుతాయి, తను లిఫ్ట్ చేయకపోవచ్చు. సో చాలా జాగ్రత్తగా తన రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని తను ఈ బ్యాంక్ జాబ్ని పెట్టుకుంటూ ఫినాన్స్ మాడ్యూల్ని మేనేజ్ చేస్తూ తను రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలండి. సో మీ రెజ్యూమ్ తయారు చేయడాన్ని బట్టి కాల్స్ వస్తాయమ్మా తప్పకుండా. ఒకటమ్మా చెప్తున్నాను కదా, ఇప్పుడు తను ఫినాన్స్ పెట్టాలనుకున్నారనుకోండి, తను కోర్ ప్రోగ్రామింగ్ ఏం పెట్టకుండా నేను డేటాబేసెస్లో వర్క్ చేశాను అండ్ నాకు కొంత రిపోర్టింగ్స్ అండ్ నేను బ్యాంకింగ్లో వర్క్ చేసినప్పుడు నాకు ఎక్సెల్లోని రిపోర్టింగ్ సైడ్ నాకు కొంచెం బాగా అవగాహన ఉంది, బ్యాంకింగ్లోని లోన్ మేనేజ్మెంట్ సైడ్ కొంచెం అనాలిటిక్స్ చేయగలను, నేను ప్రిడిక్షన్స్ చేయగలను, కస్టమర్ లోన్ తీసుకుంటే పే చేస్తాడా పే చేయడా, ఇట్లా కొంత రెజ్యూమ్ని కుక్ చేయాలమ్మా. తన కుక్ చేసి పెడితేనే కాల్స్ వస్తాయి. అలా కాకుండా నాకు ఈ టెక్నాలజీస్ వచ్చని పెట్టారనుకోండి, దెన్ కాల్స్ రావడానికి కష్టంగా ఉంటుంది అది. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఈ హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్స్ ఎవరైనా మీకు కంపెనీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే, లేదా మీ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు ఉంటే, తన ఫ్రెండ్స్ ఎంబీఏలో హెచ్ఆర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసి రెజ్యూమ్ని కరెక్ట్గా ప్రిపేర్ చేయమని చెప్పండి. తన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కాంటాక్ట్ చేయమనండి అమ్మ, ఎందుకంటే మీ సొంతగా మీరు రెజ్యూమ్ చేసుకోగలిగితే పర్వాలేదు, లేదంటే మీరు ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి అతని ద్వారా చేయించుకోవాలి. ఓకే సార్, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? Nothing, and you developing any simple website comes under web development. Okay. But thing is, how deep you want to get into that. మీరు ఏ టెక్నాలజీ అన్నా కూడా ఇంటర్నెట్ మీద పెట్టి పనిచేశారనుకోండి, దట్స్ ఎ వెబ్ డెవలప్మెంట్. మీరు మొబైల్లో మీరు ఒక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తే అది వెబ్ డెవలప్మెంట్లోకి వస్తుంది. కాకపోతే మీరు వెబ్ డెవలప్మెంట్లో వెబ్ అప్లికేషన్ సైడ్ వెళ్తున్నారా లేదంటే సింపుల్ స్టాటిక్ వెబ్ పేజ్ ఇంప్లిమెంటేషన్ సైడ్ వెళ్తున్నారా చెక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ వెబ్ డెవలప్మెంట్కి వచ్చాడు జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నేను HTML నేర్చుకుంటే సరిపోతుంది, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే. వెబ్కి వచ్చేటప్పటికే యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఒక టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఒక 20-25 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, 20 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ పని చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది, మ్యాన్ పవర్ రిసోర్స్ మీద ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే, ఇప్పుడు మార్కెట్లో యు ఆర్ హ్యావింగ్ AI టూల్స్. నార్మల్ ఒక వెబ్సైట్, ఒక 5 pages వెబ్సైట్ మీరు డెవలప్ చేయాలనుకుంటే ఈ రోజుల్లో యూ డోంట్ నీడ్ టు రియల్లీ లర్న్ ఎనీ వెబ్ డెవలప్మెంట్. దెర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ టెంప్లెట్ క్రియేషన్ టూల్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్స్. మీ దానిలోకి వెళ్ళి ఆ టూల్లోని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు కావాల్సిన వెబ్ పేజ్ ఏంటి, మీరు ఎలాంటి డేటా వేయాలనుకుంటున్నారు, మీ ఫోకస్డ్ కస్టమర్స్ ఎవరు, మీ ప్రోడక్ట్స్ ఏంటి, దీని మీద మీరు కొంత ఇన్ఫర్మేషన్ కానీ రఫ్గా బుల్లెట్ పాయింట్స్ ఇవ్వగలిగితే దెర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ టూల్స్ ఇన్ ద మార్కెట్. మీరు ఒక బటన్ క్లిక్ చేయగానే ఇన్ లెస్ దెన్
1 minute they will design the entire website and they'll give it to you. Okay. So web development loki vachetappudu what I fundamentally say nowadays is don't take web development on the basic side. మొదలు పెట్టడం మాత్రం అక్కడి నుంచే మొదలు పెట్టాలి, కానీ అక్కడి నుంచి నార్మల్ వెబ్ పేజ్ డెవలప్మెంట్ ఒకటి నేర్చుకొని వెబ్ ఇంటిగ్రేటెడ్ టూల్స్ నేర్చుకొని నేను ఎటువైపు వెళ్ళాలన్నది మాత్రం మీరు డెఫినెట్గా ఆలోచించుకోవాలి. అంటే మీరు అప్లికేషన్ సైడ్ రావాలనుకుంటే దెన్ యాజ్ వీ సెడ్ లైక్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకోవాలి. మళ్ళీ యూ నీడ్ సమ్ లాంగ్వేజెస్ ఫర్ దాట్, యూ నీడ్ వన్ డేటాబేస్ ఫర్ దాట్. మీకు ఏపీఐ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి, ప్రోటోకాల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, ఇంటిగ్రేషన్స్ తెలిసి ఉండాలి. సో ఈవెన్ దో యూఆర్ స్టార్టింగ్ స్మాల్ విత్ ఓన్లీ సమ్ HTML, CSS and maybe a simple JavaScript like things, and after that you are going to add some more things. But long standing ఒక 5 years తర్వాత where I should be in web development, 10 years తర్వాత where I should be in web development అని మీరు చెక్ చేసుకోకపోతే నార్మల్గా ఏమవుతుందంటే ఒక 5 years తర్వాత మీకు రోడ్ బ్లాక్ వచ్చేస్తుంది. ఓకే. ఇనీషియల్ స్టేజ్లో మిమ్మల్ని చాలా మటుకు చిన్న కంపెనీస్ వాడుకుంటాయి మిమ్మల్ని. మీరు అక్కడి నుంచి పెద్ద కంపెనీకి వెళ్ళేటప్పటికి మీకు అనిపిస్తుంది వాట్ హ్యావ్ డన్ since last 2-3 years in that company is not looking suitable for me to the next level. సో ఒక 10 years రోడ్ మ్యాప్ పెట్టుకొని వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. ఎల్స్ మీరు ఏదో షార్ట్ టర్మ్ గోల్ ఫస్ట్ జాబ్ వస్తే సరిపోతుంది తర్వాత చూసుకుంటాను అన్నారు అనుకోండి, జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కంపెనీ ఆలోచించలేదు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేయించుకుంటారు. సో దట్స్ వాట్ యూ షుడ్ చెక్. ఓకే సార్. అదేవిధంగా MSc, BPharm, MBA చేసిన వాళ్ళు కోర్కి రిలేటెడ్గా ఉంటూ ఏమైనా IT జాబ్స్ ఉంటాయి చేయొచ్చు మేడం. See, ఇప్పుడు మీరు ఫార్మా అన్నారు, ఫార్మా పీపుల్ హ్యావ్ గ్రేటెస్ట్ డిమాండ్ ఇన్ ద IT ఇండస్ట్రీ టుడే. వై? బికాస్ ఫార్మా అనాలిటిక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. అంటే ఒక మెడిసిన్ ఇంతకుముందు ఏంటంటే ఒక మెడిసిన్ చేసిన తర్వాత దాన్ని ట్రయల్స్ చేసి యానిమల్స్ మీద కొన్ని ట్రయల్స్ చేసి తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్స్ వచ్చేసాయి. సో ఒక మెడిసిన్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన కెమికల్ కాంబినేషన్స్ని కానీ బాండ్ ఫార్మేషన్ కాంబినేషన్స్ కానీ వర్చువల్గా చూడొచ్చు. ఇప్పుడు వీ డోంట్ నీడ్ టు రియలీ టెస్ట్ దెమ్ అండ్ చెక్ ద రిజల్ట్స్ అనమాట. సో ఫార్మా అనాలిటిక్స్కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. ప్రాబ్లం ఏంటంటే ఫార్మసీ చేసిన వాళ్ళకి టెక్నాలజీ మీద ఐడియా లేదు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ఫార్మా రంగం మీద ఐడియా లేదు. వీళ్ళిద్దరిని కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రాజెక్ట్ చేపిద్దాం అనుకుంటే దాని ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఫార్మా వాళ్ళు ఐటీలోకి రావాలనుకున్నారు అనుకోండి, ఐ సజెస్ట్ దెమ్ లైక్ you already know what is your pharma domain. So start making yourself more better in what are the latest trends in pharma research. Pharma research లో అసలు లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అవి తెలుసుకుంటూ అట్లీస్ట్ 40% ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఇన్ దట్ ప్రోగ్రామింగ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ people from non-IT side when they want to come into the IT industry they should definitely learn databases. Databases నేర్చుకోకుండా don't keep your leg into IT industry, especially non-IT people. Second thing, నాన్-IT పీపుల్ ఎక్సెల్ కూడా నేర్చుకోవాలి. MS ఎక్సెల్లోని అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ అన్ ఐడియా హౌ దే కెన్ డిజైన్ పైవాట్స్, అంటే పైవాట్ టేబుల్స్ని పైవాట్ చార్ట్స్ని డిజైన్ చేయగలిగే మినిమం కెపబిలిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యూ రియలీ వాంట్ టు గో గుడ్, బెటర్ లెర్న్ ఎ లాంగ్వేజ్ లైక్ పైథాన్. బికాస్ ఫినాన్షియల్ మార్కెట్ అంటే ఫినాన్షియల్ సైడ్ మీకు స్పెషలైజేషన్ ఉన్నా కూడా పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి. మీరు ఫార్మా నుంచి వచ్చినా కూడా పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి. మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్ వచ్చినా కూడా ఇప్పుడు పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి. సో లెర్నింగ్ పైథాన్ ఈజ్ నాట్ డిఫికల్ట్, బట్ ఇంప్లిమెంటింగ్ పైథాన్ విల్ బి వెరీ డిఫికల్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఏరియా ఆఫ్ సొల్యూషన్ టేకింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనమాట. సో 60-40 రేషియోలో అడ్జస్ట్ యువర్ డొమైన్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ యూ కెన్ కమ్ ఇన్ టు ద IT సెక్టర్. ఓకే సార్, వన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాసరాజు గారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, చెప్పండి సార్ మీ డౌట్ ఏంటి? యాక్చువల్ మా బాబు ఇక్కడ ఇంజనీరింగ్ మెకానికల్ చేస్తాడు మేడం. ఓకే. ఆఫ్టర్ దట్ MS రోబోటిక్ సైన్స్ యూకేలో చేశాడు. ఓకే. ఇప్పుడు అక్కడ వీసా పీరియడ్ అయిపోయింది, కమ్ బ్యాక్ టు ఇండియా అన్నట్టు. ఓకే. అతను రోబోటిక్ సైన్స్ లో ఈ C++ లాంగ్వేజ్ ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుంది సార్ చెప్తారు అడుగుతాం. ఓకే అండి చెప్తాను. సార్ MS రోబో విత్ అక్కడ నేర్చుకునే టెక్నాలజీస్ పెడితే ఇండియాలో కొంచెం టైం పడుతుందండి జాబ్ క్రాక్ అవ్వడానికి. వై? బికాజ్ ఇండియాలో ఇంకా రోబోటిక్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ జరగట్లేదండి. అదర్ దెన్ దట్ వెరీ ఫ్యూ కంపెనీస్ అండి, అంటే యూ హ్యావ్ బెన్స్ అండ్ BMW ఇన్ లైక్ బెంగళూరు, దే ఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ సెంటర్స్ ఆర్ దేర్. కాకపోతే ఎంత తొందరగా ఇక్కడి నుంచి జాబ్ క్రాక్ అవుతుందన్నది ఐ కెనాట్ సే లైక్ ప్రామిస్ యూ. బాబు ఇప్పుడు రోబో రియలీ డూయింగ్ MS రోబో ఈజ్ సచ్ ఎ గుడ్ ఫీల్డ్. లీవింగ్ దాట్ అండ్ లుకింగ్ టువర్డ్స్ కోర్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ ఆఫ్ IT ఇండస్ట్రీ కూడా నేను సజెస్ట్ చేయను. ఏదన్నా పాసిబిలిటీ ఉంటే tell him to try back once again with other countries where these recruitments are happening, sir.
కాకపోతే ఏంటంటే he has to be in part of such kind of countries where technically production level and manufacturing level industries are there. అది కాకపోతే ఇండియాలో ఇప్పుడు మీరు ట్రై చేస్తే సార్ మ్యాక్సిమం డ్రోన్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి బాబుకి తొందరగా. బట్ డ్రోన్స్లో కూడా చాలా స్మాల్ ప్లేయర్స్ ఉన్నారండి ఇండియాలో ప్రెసెంట్లీ. సో ఆల్టర్నేటివ్గా నేను ఏం చెప్తానంటే బీటెక్ని పెట్టుకొని బాబు ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం బెటర్. ఈ మెకానికల్ అంటున్నారు కాబట్టి టెల్ హిమ్ టు స్టార్ట్ లెర్నింగ్ సమ్ గుడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ అండి. అండ్ డేటాబేస్ ఒకటి యాడ్ చేయండి. బాబుది బీటెక్ ఎప్పుడు అయిపోయిందండి? 2020. సో 4 years ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ అండ్ ఎందుకంటే మధ్యలో 2 సంవత్సరాలు మీరు కోవిడ్కి తీసేయచ్చు. సో అలా చూసుకున్నా కూడా 2 years బాబుకి ఎక్స్పీరియన్స్ ఇదవుతుంది కాబట్టి ఈ కెన్ డెఫినెట్లీ గివ్ రీజన్ లైక్ అదేనండి. ఇప్పుడు ఎంఎస్ మీరు పెడతారా లేదన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటండి, మనం ఒకసారి ఇండియా నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చామని అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు, వై డిడ్ యూ రిటర్న్ బ్యాక్ అంటారు వాళ్ళు. సో దానికి మన దగ్గర మంచి సమాధానం ఉండాలి. ఇఫ్ యూ సే దట్ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా ఐ కేమ్ బ్యాక్ అంటే ఓకే, అది దేశభక్తిలా కనబడుతుంది, కానీ మీ హెచ్ఆర్ ఎంత బాగా దాన్ని అర్థం చేసుకుంటాడు అన్నది డిపెండెంట్ ఉంది. సో he came back by any reason, don't tell the reason in a genuine way. Try to say some reason that looks more sustainable to his returning back అన్నమాట. ఆ తర్వాత మీరు బెటర్ ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి చేసుకున్నాం, బెటర్ గో ఫర్ ఎ గుడ్ డేటాబేసెస్ అండ్ లెర్న్ వన్ గుడ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్. ఇట్ టేక్స్ ఎనీథింగ్ 6 to 8 months పడుతుందండి ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకోవడానికి. ఇండస్ట్రీ కూడా స్టార్ట్ అవ్వడానికి మార్చ్ ఆర్ ఏప్రిల్ పడుతుంది, ఇండియన్ ఇండస్ట్రీ కరెక్ట్గా స్టార్ట్ అవ్వడానికి. ఈ టైంని యూటిలైజ్ చేసుకొని నేర్చుకోమని చెప్పండి. ఓకే సార్, చాలామంది డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.